ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. దత్తక్షేత్రాల్లో భిక్షాటన నియమాలు ఎందుకు ఉంటాయి? మనం చాలా దత్తాత్రేయ క్షేత్రాల్లో చూస్తూ ఉంటాం. తప్పనిసరిగా అక్కడికి వచ్చినటువంటి భక్తులంతా కూడా భిక్షాటన చెయ్యాలి అనేటువంటి నియమాలు మనకి కనపడతాయి. దత్త దీక్ష చేసే వాళ్ళంతా కూడా ఈ భిక్షాటన అనే నియమాన్ని తప్పనిసరిగా పాటించడం మనకి కనపడుతుంది. అసలు నిజానికి భక్తులు భిక్షాటన ఎందుకు చెయ్యాలి? భిక్షాటన వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఎందుకు ఈ దీక్ష చెయ్యాలి అనేటువంటి సందేహాలు మనకి కలుగుతూ ఉంటాయి. అయితే భిక్షాటన వెనుక అనేక కోణాల్లో అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు. అదేమిటి అంటే, దత్తాత్రేయ స్వామి స్వయంగా భిక్షాటన చేసేవాళ్ళు. అంటే ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఎందుకు భిక్షాటన చేశాడు? దేన్ని భిక్షగా ఆయన అడిగాడు? అంటే కేవలం ఆయనకి తిండి లేక ఆహారాన్ని మాత్రమే భిక్షాటన చేశాడా? కాదు. భిక్షాటన చెయ్యాలి అంటే ఒక ఇంటి ముందుకు వెళ్ళి నిలబడి భవతి భిక్షాం దేహి అనాలి అంటే మనలోని అహంకారాన్ని మనం చంపుకోగలగాలి. ఒకరి ఇంటి ముందర దేహి అని నిలబడటం మన అహంకారానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది. అది అయితే యతులకి అంటే సన్యాసులకి, సాధువులకి, వాళ్ళకి రేపటి గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు, వాళ్ళు ఆలోచించరు. అలాంటి వాళ్ళందరినీ పోషించవలసినటువంటి బాధ్యత గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. అది వాళ్ళ ధర్మంగా చెప్తారు. అందుకే దాన్ని వాళ్ళు స్వీకరించాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. అందుకని వాళ్ళ ధర్మం కాబట్టి వీళ్ళందరినీ వాళ్ళు పోషించాలి. వీళ్ళు వాళ్ళ దగ్గర భిక్షాటన చేసి తీసుకోవడం అధికారికంగా వీళ్ళకి హక్కు ఉంది అనేటువంటి విషయం మనం చెప్పుకోవచ్చు. అయితే దీనిలోని ఆంతర్యం మాత్రం అది కాదు. ఏమిటి? సాధువులు అనేటువంటి వాళ్ళు ఎలాంటి అహంకారం లేకుండా, ఎలాంటి గర్వం లేకుండా, ఎలాంటిది రేపటి గురించి వాళ్ళు ఆలోచించకుండా కేవలం భగవన్నామస్మరణ చేయటం మాత్రమే వాళ్ళకి అవసరం అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే సాధువులు ఏం చేస్తారు? అహంకార రాహిత్యమై ఉండి సంసారాన్ని వదిలేసి, అంటే సంసారం అనేటువంటిది లేకుండా ఇహపరమైనటువంటి వాటినన్నిటి వదిలేసి వాళ్ళ భిక్షాటన చేస్తారు. మరో విషయం, భిక్షాటన చేయటంలో దానిలో మనం ఇంట్లో అన్నం, పప్పు, కూర అన్నీ వండుకొని దేనికది హాయిగా రుచిగా మనం తింటూ ఉంటాం. వాళ్ళకి దాని మీద అలా తినగలిగేటువంటి అవకాశం వాళ్ళకి ఉండదు. ఒకళ్ళలో స్వీట్ వేస్తారు, ఒకళ్ళు పచ్చడన్నం వేస్తారు, ఒకళ్ళు కూర అన్నం వేస్తారు. అలాంటి రుచుల గురించినటువంటి ఆలోచన కూడా వీళ్ళకి లేకుండా కేవలం ఒక ఆహారాన్ని బ్రతకడం కోసం జీవనాధారంగా అన్నం అనేటువంటి పరబ్రహ్మస్వరూపాన్ని స్వీకరిస్తున్నాను అనేటువంటి భావనతో వాళ్ళు దాన్ని స్వీకరించవలసినటువంటి అవసరం ఉంటుంది. మరో కోణంలో ఆలోచిస్తే ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలి అంటే సాధువులు అనేటువంటి వాళ్ళు, సన్యాసులు అనేటువంటి వాళ్ళు లోకక్షేమం కోసం, లోక కళ్యాణం కోసం మాత్రమే వాళ్ళు తపస్సు చేస్తారు. వాళ్ళు చేసినటువంటి తపస్సులోని భాగం వీళ్ళందరికీ వస్తుంది. కాబట్టి అక్కడికి వచ్చి వాళ్ళు నిల్చున్నది భగవత్ స్వరూపులని, మనం పెడుతున్నది భగవంతుడికి అనేటువంటి ఆలోచన గృహస్థులకి ఉండాలి. భిక్షాటనలో మనకి అనేక ఆంతర్యాలు కనపడతాయి. ఒకటి, మన ఇంటి ముందుకు వచ్చి అడుగుతున్నారంటే ఒక భగవత్ స్వరూపంగా మనం భావిస్తాం. వాళ్ళు అడిగేది ఏమిటి? కేవలం ఆహారం అని మనం అనుకుంటున్నాం. కాదు. భిక్షువులు మన ఇంటి ముందుకు వచ్చి అడిగేటువంటిది మన భక్తిని, వాళ్ళు మనకి ఇచ్చేటువంటిది మనకి ముక్తిని ఇస్తారు. అంటే వాళ్ళని పోషించటం వలన మనకి ముక్తి కలుగుతుంది, మన దోషాలు పరిహరింపబడతాయి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తారు. అంటే అనేక కోణాల్లో అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ మనకి కనబడతాయి. అంటే ఇక్కడ మనకు విషయం గమనించాలి. అదేమిటి అంటే, నిత్యం మనం చేసేటువంటి కార్యక్రమాల్లో మనం ఎన్నిటినో మరిచిపోతూ ఉంటాం, అహంకారాన్ని పడుతూ ఉంటాం, ఎన్నో చేయకూడనటువంటి దోషాలు మనం చేస్తూ ఉంటాం. కానీ మధ్యలో మనం ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదవటం వలన, ఆ దీక్షలు నెరవేర్చటం వలన, అలాంటి క్షేత్రాలకి వెళ్ళటం వలన మళ్ళొక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా అవుతుంది. మన అహంకారాన్ని చంపుకుని ఒక ఇంటి ముందు నిలబడి భగవంతుడి ప్రీత్యర్థంగా భవతి భిక్షాం దేహి అని అడగటంలో ఆంతర్యం మనలోని అహంకారాన్ని చంపుకోవాలనేటువంటి విషయం మనకి ఇక్కడ అవగాహనకి వస్తుంది. అందుకని దత్తక్షేత్రాల్లో నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి క్షేత్రంలో ఇలాంటి భిక్షాటన చేయాలి అనేటువంటి నియమాలు మనకి కనపడతాయి. దత్తుడికి భిక్ష పెట్టే విధానాలు ఏమిటి? మనం ఇందాక చెప్పుకున్నాం, భిక్షాటన చెయ్యాలి, వ్రత నియమంగా ఉంటుంది, ఇది దత్తక్షేత్రాల్లో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం.
అయితే దత్తక్షేత్రాల్లోనే కాకుండా అసలు దత్తాత్రేయ స్వామికి భిక్ష పెట్టాలి అంటే ఉండేటువంటి విధానాలు ఏమిటి, ఇవి కూడా మనకి అనేక రకాలుగా కనిపిస్తాయి. దత్తాత్రేయ స్వామి ఇంటి ముందుకి అనేక రూపాల్లో అనేక వేషాల్లో వచ్చి భిక్షాటన చేస్తూ ఉంటాడట. నిత్యం కూడా మన ఇంటి ముందుకు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి ఆయన నిల్చుంటాడో మనకి తెలియదు. అందుకని ఇంటికి వచ్చినటువంటి భిక్షువుని లేదు అని పంపించకూడదని, భిక్షువు శపించిన ఇంటికి మహాలక్ష్మి కూడా రానని చెప్తుంది. అంటే మహాలక్ష్మి చెప్పేటువంటి వచనాల్లో కూడా మనకి ఇది కనపడుతుంది. ఏ ఇంటికి భిక్షువు శాపం ఉంటుందో నేను ఆ ఇంటి గడపను తొక్కను అనేటువంటి విషయాన్ని మహాలక్ష్మి చెప్పడం మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో తెలుస్తోంది. అయితే భిక్ష పెట్టే విధానాలు ఏమిటి, ఎప్పుడెప్పుడు ఎవరికి ఎలాంటి భిక్ష పెట్టాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. నిత్యం గృహస్థు ఇంటి ముందుకు వచ్చినటువంటి భిక్షువుకు తప్పనిసరిగా లేదు అనకుండా వాళ్ళకి శక్త్యానుసారంగా భిక్షను వేయాలి అనేటువంటి మాట మనం చెప్తారు. ఇది మన భారతీయ సంప్రదాయంలో ముఖ్యంగా మనం అనాది నుంచి కొనసాగిస్తున్నటువంటి విషయం. ఇది పక్కన పెడితే దత్తాత్రేయ స్వామి వ్రతంలోనూ దీక్షలోనూ భక్తులు కూడా అనేక రకాలుగా భిక్షలు పెడుతూ ఉంటారు. అదేమిటంటే దత్తక్షేత్రాల్లో దీక్ష కోసం వచ్చిన వాళ్ళు, దీక్ష పూనిన వాళ్ళు, ఆ ఊరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ఊరిలో కొంతమంది ఈ భిక్ష పెట్టాలి అనేటువంటి వ్రతాన్ని కలిగి వాళ్ళు వండుకోగానే వాళ్ళ శక్తానుసారం మొట్టమొదటిగా ఒక పాత్రలో వాళ్ళు వండినటువంటివన్నీ కూడా తీసి పక్కన పెట్టి ఇంటికి భిక్షాటనకు వచ్చిన వాళ్ళకి పెట్టిన తర్వాత మాత్రమే వాళ్ళు తినేటువంటి నియమాన్ని పెట్టుకుని అలా భిక్షాటనకు వచ్చిన వాళ్ళందరికీ భిక్ష చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమిటంటే భిక్షాటనకు వచ్చిన వాళ్ళు వ్రత నియమంలో ఉన్నటువంటి అతిథులు కాదు, కేవలం దత్తాత్రేయ స్వామి ఏదో ఒక రూపంలో రోజు వాళ్ళ ఇంటికి వచ్చి భిక్ష తీసుకుంటాడు. ఆయనకి భిక్ష పెట్టడం వలన వాళ్ళకి ఎన్నో పాపాలన్నీ పరిహారం అవుతాయి అనేటువంటి భావనతో వాళ్ళు భిక్ష పెట్టేటువంటి నియమాన్ని తీసుకుని ఆయా ఊర్లలో కొంతమంది ఆ దీక్షను పుని చేస్తూ ఉంటారు. ఇకపోతే మన ఊళ్ళల్లో మనకి ఎలాంటిది క్షేత్రం లేదనుకోండి, మనకి అందుబాటులో లేదు. అందరూ దత్తాత్రేయ స్వామికి దీక్షగా భిక్ష పెట్టాలనే కోరిక ఎవరికైనా ఉందనుకోండి, అలాంటప్పుడు వాళ్ళు ఏ విధంగా భిక్ష పెట్టాలి అనే దానికి అనేక నియమాలు, అనేక విధాలు కూడా మనకి కనిపిస్తాయి. ఏమిటంటే సప్తాహ పారాయణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి దత్తక్షేత్రానికి కానీ, దత్తాత్రేయ స్వామి గుడి కానీ, బాబా గుడికి కానీ వెళ్ళి రోజు వాళ్ళకి తోచినటువంటిది ఒక పాత్రలో బియ్యం కానీ సామాగ్రి కానీ తీసుకెళ్ళి భిక్షలాగా పెట్టడం, లేదా వండిన పదార్థాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి గుడిలో ఉన్నటువంటి అందరికీ కూడా వాళ్ళు పంచడం చేయాలి. అలా చేయకుండా కొంతమందికి అలా కూడా వీలు కాదు, పొద్దున్నే పరిగెట్టాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, అంత సమయం వాళ్ళకి ఉండదు. వీళ్ళకి కూడా కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. అదేమిటంటే ఈ పారాయణ ఎప్పుడు మొదలు పెడతారో వాళ్ళు దేవతా మందిరం దగ్గర ఒక జోలిని కడతారు. దత్తాత్రేయ స్వామి పక్కన ఒక జోలిని, ఒక గుడ్డని జోలిలాగా చేసి అక్కడ కడతారు, లేదా ఒక డబ్బా పెట్టుకుంటారు. పెట్టుకుని రోజు పారాయణ చేసిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుని ఆయనకి భిక్ష పెడుతున్నట్టుగా భావించి ఒక దోసిడు బియ్యాన్ని, ఒక రూపాయి కాయిన్ని, లేదా కొంత వంట సామాగ్రి అంటే ధాన్యాన్ని కూడా తీసి ఆ డబ్బాలో వేసి మూత పెడుతూ ఉంటారు. తర్వాత సప్తాహ పారాయణం అయిన తర్వాత ఈ బియ్యాన్ని, ఈ సామాగ్రినంతా కూడా తీసుకెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో అన్నదానానికి సమర్పిస్తూ ఉంటారు. లేదా ఆ ఊళ్ళో అలాంటి గుడి లేదనుకోండి, ఎవరైనా ఒక బ్రాహ్మణ్ణి కానీ, లేదా ఒక సాధువుని కానీ, ఒక సంతువుని కానీ పిలిచి వాటిని వండి వాడికి భోజనంగా పెట్టేటువంటి నియమం కూడా మనకి కనపడుతోంది. అంటే భిక్షకు వచ్చిన వాళ్ళకి భిక్ష పెట్టడం అనేటువంటిది భగవంతుడు మన ఇంటికి వచ్చి మన ముందు చేయి చాచాడు. ఏమని చేయి చాచాడు? మన భక్తిని కోరాడు, మన అహంకారాన్ని పోగొట్టుకోమని మనకి చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకి ఇచ్చేటువంటిది మన భక్తి భావాన్ని మాత్రమే అనేటువంటిది మనం గుర్తుంచుకొని భగవంతుడికి భక్తిని మాత్రమే సమర్పిస్తున్నాం అనేటువంటి భావనతో ఎవరు భిక్ష పెడతారో వాళ్ళకి ఆ దత్తాత్రేయుడి అనుగ్రహం కలుగుతుందని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. దత్తాత్రేయ వజ్ర కవచం ఎవరు చదవాలి? మనకి దత్తాత్రేయ స్తోత్రాలు అనేకం ఉన్నాయి. వాటిలో వజ్ర కవచం అనేటువంటిది ఒకటి. ఎన్నో దేవతలకి ఎన్నో కవచాలు ఉన్నాయి. గణపతి కవచం, రుద్ర కవచం, నారాయణ కవచం, దేవీ కవచం, దుర్గా కవచం, సూర్య కవచం, స్కంద కవచం, ఇలా చెప్తూ పోతే ఒక్కో దేవుడికి ఒక్కో కవచం ఉంది. అలా ఎంతో మంది దేవతలకి కవచాలు ఉన్నట్టుగానే దత్తాత్రేయ స్వామికి కూడా ఒక వజ్ర కవచం ఉంది.
వజ్రాన్ని దేనితో కూడా కోయలేము అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే వజ్ర కవచం అంటే దేనితో కూడా ఛేదింపలేనటువంటి కవచంగా చెప్తారు. అలాంటి కవచం దత్తాత్రేయ స్వామి కవచం. అయితే కవచ పారాయణం చేయటాన్ని కవచం ధరించటం అనేటువంటి మాట చెప్తారు. కవచం అంటే ఏమిటి? మనకి ఒక తొడుగు. ఎలాంటి తొడుగు? రక్షణ తొడుగు. ఎలాంటి రక్షణ? తల వెంట్రుక భాగం నుంచి కాలి గోరు వరకు కూడా ప్రతి అవయవాన్ని రక్షించేటువంటిది ఈ తొడుగు. అయితే దత్తాత్రేయ స్వామి కవచంలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి అంటే, మన కంటికి ఉండేటువంటి 96 రకాల జబ్బుల్ని నయం చేస్తుంది ఈ కవచం అని చెప్తారు. అంటే మనకి ఆయుర్వేద శాస్త్రంలో ఏమంటారు? నేత్రాలకి 96 రకాల వ్యాధులు ఉంటాయి అని చెప్పబడింది. అలాంటి 96 రకాల వ్యాధుల్ని కూడా ఈ వజ్ర కవచం చదవటం వల్ల పరిహరింపబడతాయి అని చెప్తారు. అదేవిధంగా గొంతు బాధల్ని, తర్వాత మనకి ఉండేటువంటి చెవి బాధల్ని, మెదడులో వచ్చేటువంటి బాధల్ని, తర్వాత మన శరీరంలో ఉండేటువంటి అణువున వచ్చేటువంటి ప్రతి రోగాన్ని కూడా ఇది పోగొడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని వజ్ర కవచాన్ని ఎవరు చదవాలి అని కాదు, అందరూ చదవటం విశేషంగా అంటారు. ఎందుకు అంటే ఏదో ఒక బాధ ప్రతి మనిషికి ఉంటుంది, అది మానసికంగా కానీ శారీరకంగా కానీ. ఈ వజ్ర కవచం కేవలం రోగాన్ని మాత్రమే పోగొడుతుందా? మరింకో విషయం కూడా చెప్తారు. అదేమిటంటే దత్తాత్రేయ స్వామి వలన, ఆయనను పూజించటం వలన భూత ప్రేత పిశాచాలు దుష్ట శక్తుల పీడల నుంచి కూడా నివారణ చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎంతో మంది పిచ్చివాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు. అలాంటి పిచ్చివాళ్ళంతా కూడా ఎన్నో దత్తక్షేత్రాల్లో 40 రోజులు 108 రోజులని అలా వెళ్ళి అక్కడ నిద్రించి అక్కడ దీక్ష చేసి ఆ రోగాన్ని పోగొట్టుకున్న వాళ్ళు మనకి ఎంతో మంది కనపడుతూ ఉంటారు. అంటే మానసిక రోగాలు ఉన్నవాళ్ళు, పిచ్చివాళ్ళు, ఇలాంటి వాళ్ళకి కూడా ఈ వజ్ర కవచం ఒక కవచంలాగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. తర్వాత మరో విషయం కూడా చెప్తారు. ఈ వజ్ర కవచాన్ని రోజు ఉదయమే పారాయణ చెయ్యాలి. ఎవరు 1000 పారాయణలు చేస్తారో వాళ్ళకి ఏ రోగము కూడా ఉండదని, నిరోగిగా వాళ్ళు ఉంటారని, ఆనందంగా, ఉత్సాహంగా, ఉత్తేజంతో వాళ్ళ పనులన్నీ చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే ఇక్కడ మనకి అర్థమయ్యేటువంటిది ఏమిటంటే, కవచం అంటే ఇది మామూలు కవచం కాదు, వజ్ర కవచం, ఛేదింపలేనటువంటిది. కాబట్టి ఎలాంటి బాధలు ఉన్న వాళ్ళైనా సరే వజ్ర కవచాన్ని చదువుకోవడం వలన, దాన్ని ధరించటం వలన దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి వీళ్ళు పాత్రుడై వీళ్ళకున్నటువంటి సకల బాధలకి వీళ్ళు దూరం కావచ్చు అనేటువంటి విషయాన్ని ఈ వజ్ర కవచంలో చెప్పబడింది.